నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. ఆ తర్వాత కట్ చేస్తే మళ్ళా సడన్ సర్ప్రైజ్ గా అందాల సన్మామా మా ఇంటి ఆనందం అని చెప్పి అనగనగతో అలా పరిచయం అయ్యారు. నాకు ఆ పాట రాసే అవకాశం ఇచ్చారు. నాకు నచ్చిన ప్రతి పాట చందువే రాశారు. క్రేజీ అసలు నిజంగా. మా ఇద్దరికి నాకు సన్నీకి వీళ్ళు రాస్తే చాలా బాగా అనిపిస్తుంది. సో అదేదో మంచి ఉదయంలో ఉన్నట్టు ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే వర్క్ ఫ్లో అలానే ఉంటుందండి. అంటే ఎవరికన్నా ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరికైనా అర్థం కావాలన్నా సో ఆల్మోస్ట్ నా మొత్తం పెట్టేసి రాసిస్తాను. నచ్చితే ఉంచుతారు లేకపోతే తీసేస్తారు. అలాగే నేను ఆప్షనల్ గా ఇస్తాను. బట్ నేను ఇప్పుడు ఈ సాంగ్ ఉంది కదా వెళ్ళేదారిలోనూ కూడా అలానే ఇచ్చాను. అదే నేను రాసించాలని అసలు ఆ ఉద్దేశంతో ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత వినయ్ సైడ్ అరే బాగుంది ఉంచుదాం అన్నాడు. కాకపోతే 2-3 వర్డ్స్ నాకు ఫిట్టింగ్ చేద్దామంటే ముందు రోజు రాత్రి వీడియో కాల్ పెట్టుకుని కొన్ని 2-3 వర్డ్స్ భయ్యా అని చెప్పాడు. ఫస్ట్ వినయ్ కి అనగానే వదిలేండి, అనగానే అయిపోయింది. వినయ్ కి ఎవరో ఆల్రెడీ సెట్ ప్రొడక్షన్ నుంచి ఒకళ్ళు సెట్ అయిపోయారు. మ్యూజిక్ అంతా ఓకే అయిపోయి రేపు నెక్స్ట్ డే అడ్వాన్స్ ఇవ్వాలి, అదంతా ఓకే సెట్ అయిపోయింది. తర్వాత సరే అప్పటికి ఆప్షన్ చూద్దామా అన్నట్టు అనుకున్నారు. అయినా వాళ్ళు మంచి వాళ్ళు, అంటే బాగా ముందు ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి, బాగా చేసి వెల్ సెటిల్. కాకపోతే ఏదన్నా కొత్తగా ట్రై చేద్దామా అన్నట్టు అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్ ఆ వంశీ నందిపటి గారి నుంచి మాకు వెళ్ళాము. తర్వాత వినయ్ వాజ్ లైక్ ఇప్పుడు వెళ్తా మాట్లాడాలా ఇది అలా ఉన్నాడు. భయ్యా ఏం లేదు భయ్యా అంటే లైక్ వెరీ నెగ్లెక్ట్ గా చెప్పాడు అనమాట. ఇది స్టోరీ ఉంటది అది అన్నాడు. ఒక లైన్ లో చెప్పాడు స్టోరీ ఉంటది, తర్వాత మీరు కావాలంటే విజువల్ చూడండి 2 minutes అన్నాడు. వాడు తర్వాత చెప్పాడు నేను నా లైఫ్ లో వేగ్గా ఎవరికైనా నెరేషన్ ఇచ్చానంటే అది మీకే భయ్యా మీకే అన్నాడు. 1 minute 2 minutes ఓకే అన్నాడు. అయిపోయిన తర్వాత మేము విజువల్ చూసి ఫుల్ హ్యాపీ అనమాట. అంటే అరే ఎలాగైనా చేయాలి, ఇది ఎలానే చేయాలి అంటే అమౌంట్ అవన్నీ పక్కన పెట్టి చేద్దాము, హార్ట్ఫుల్ గా చేద్దాము అని డిసైడ్ అయిన తర్వాత దాని తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత 1/2 hour కి ప్రొడ్యూసర్ వచ్చి వినయ్ అడిగారు మరేంటి ఓకేనా ముందంతో వెళ్ళిపోదామా ఇంకా డిసైడ్ అయిపోయాం రేపు అంటే లేదు వెళ్ళిపో చంద్రు అని ఒకటే చెప్పాడు. అదే 1/2 hour లో అది ఎలా అంటే మేము ఆ విజువల్ చూసి ఎవ్రీ డీటెయిలింగ్ మేము కనెక్ట్ అయిపోయి మేము బయటకు వచ్చిన తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వినయ్ అడుగుతున్నాం బాగుంది బ్రో బాగా చేశారు విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి అది దానిలోనే మనోడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇలాంటిది రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి మా నుంచి ఏదోలే అని అనుకున్నాడులే కానీ బట్ ఇది చూసిన తర్వాత లేదు వీళ్ళ దగ్గర ఉంది వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు చేయించుకుంటాను అనే కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే ఇంకా ప్రొడ్యూసర్ వచ్చి అడిగిన వెంటనే చంద్రరావు అయినా సరే ఆయన షాక్ అయ్యారు. ఓకే సూపర్ అనుకుని ఇంకా వెళ్ళారు. దాని తర్వాత కూడా అది అక్కడ వరకు ఉంది. ఇంకా వర్క్ తెలియదు కదా, వర్క్ తెలీదు. అయితే 4 days తర్వాత చిన్నోడి గుండెల్లో సాంగ్ చేయాలన్నమాట. ఆల్రెడీ మేడ్ సమ్ వర్షన్ ఆఫ్ ఇట్. సో మేము లిరిక్ అంతా అయిపోయింది, ఒక సాంగ్ కూడా ఒక వర్షన్ కూడా అయిపోయింది. మేము దాన్ని తీసుకుని లేదు ఈ సాంగ్ ఇలా ఉండకూడదు, ఇట్ షుడ్ బి సినిమాటిక్ లెవెల్లో ఉండాలనుకుని వి స్టార్టెడ్ విత్ చిన్నోడి గుండెల్లో చిన్న చేరింది అలా రాసుకుంటే పుష్ప శ్రీవల్లిని ఎవరు యాడ్ చేశారు అందులో? అది కోటి అని ఒక అతను ఆల్రెడీ రాశాడు సినిమా సాంగ్ మొత్తం. సో నేను ఆ పల్లవి తీసుకున్నాను, అందుకని చూడండి లిరిసిస్ట్ లో కోటి అండ్ చందు అని ఉంటుంది. సో ఆ పల్లవి ఉంటది బ్యూటిఫుల్ గా రాశాడు అతను. సో అది తీసుకుని చిన్నోడి గుండెల్లో అదంతా నేను యాడ్ చేసి అంటే సాంగ్ ఫార్మాట్ ఇలా రావాలి అనుకుని యాడ్ చేసుకుని తర్వాత బాపు గారి గీత బొమ్మ ఆ వర్డ్స్ అన్ని రాసుకుంటే తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఇది కార్తిక్ గారు పడితే బాగుంటుందని నేను వాడికి వీటితో డిస్కస్ చేసుకుంటే అలా చేద్దాము అని అనుకున్న తర్వాత ఫైనల్ గా కార్తిక్ గారే వచ్చేదానికి హ్యాపీ ఆర్. అండ్ ఇట్స్ ఆల్సో రిలవెంట్ యాక్చువల్లీ. ఫస్ట్ కట్ లో ఏంటంటే పుష్ప శ్రీవల్లి రిఫరెన్సెస్ ఉంటాయి, ఫస్ట్ ఎడిట్ లో ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా ఆయన రాసేసారు ఫస్ట్. ఓకే. సో ఛాలెంజ్ ఏంటంటే లిరిక్ తర్వాత ట్యూన్ చేసి దానికి ఆర్కెస్ట్రేషన్ అన్ని బిల్డ్ చేయాలి. ఓకే. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్ బట్ ఫైనల్లీ ఇట్ పేడ్ ఆఫ్. కానీ ఆ పాట చాలా సపోర్ట్ చేసింది సినిమాని ప్రమోట్ చేయడానికి. చిన్నవాడి గుండెల్లోన లవ్ ఫ్లేవర్ అంతా మాకు సాంగే ప్రాణం. అవును. అండ్ ఇంకోటి ఛాలెంజ్ ఏంటంటే దే ఆల్రెడీ షార్ట్ ఇట్, మాక్ ట్యూన్ ఏదో పెట్టుకొని మాంటేజెస్ కదా అని చెప్పి షార్ట్ చేసేసారు. ఓకే. సో వీ హాడ్ టు సమ్హౌ ఫిట్ ఇన్ ఆ మాంటేజెస్ కి ఎగ్జాక్ట్ గా మీరు సెట్ చేయాలి దాన్ని. సెట్ చేయాలి.
వాళ్ళు ఏ టెంపోలో కట్ చేశారు ఇవన్నీ చూసుకొని దానికి తగ్గట్టుగా ట్యూన్ ఇది కష్టం కదా. ముందు మనం సాంగ్ కంపోజ్ చేసి దానికి అకార్డింగ్ టు కొరియోగ్రఫీ చేయడం వేరు, ఆల్రెడీ కొరియోగ్రఫీ ఉన్న దానికి దానికి తగ్గట్టు ట్యూన్ చేయడం అంటే ఈ ప్రాసెస్ లో కష్టం ఉంటది. అంటే కానీ మనం ప్రీ ప్లాన్డ్ గా చేస్తూ ఒక సాంగ్ ఇదే సాంగ్ ని వాళ్ళు షూట్ చేసుకుని వచ్చి చేస్తే ఇంకా బ్యూటిఫుల్. అవును, ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది, కానీ అది ఇంకా ఎప్పటికైనా ఈ ప్రాసెస్ లో వెళ్తే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది. కాకపోతే ఏంటంటే ఉన్నదానిలో మనం సర్దుకుపోవాలి కదా, సో అలా అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బ్యూటిఫుల్. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.